శ్రీ గురుభ్యో నమ. మనం వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ నుండి 89వ సర్గ భావం చూద్దాము. అంతటా ఆ శత్రు సంహారకుడు లక్ష్మణుడు పాము బుసవలే నిట్టూర్పులు విడుస్తూ తన వెండి బాణాన్ని సంధించి ఇంద్రజిత్తు మీద వదలడానికని అల్లెత్రాటిని మోగించాడు. ఆ ధనుష్టంకార ధ్వని వింటూ ఉండగా ఇంద్రజిత్తు మోహము వివర్ణం అయిపోయడం చూసి విభీషణుడు లక్ష్మణునితో, ఓ మహాబాహు, ఇప్పుడు ఇంద్రజిత్తు ముఖము వెలవెలాపోవడము మొదలైన అపశకునాలను చూస్తూ ఉంటే వీడు నీ చేతిలో ఇప్పుడే చచ్చిపోతాడు అని తోస్తూ ఉంది. సందేహం లేదు, నీవు తొందరపడు అని చెప్పినాడు. లక్ష్మణుడు అంతటా అగ్నిహోత్ర శిఖల వంటిని తీక్ష్ణ విషసర్పాల వంటిని బాణాలను వెంట సంధించి ఇంద్రజిత్తు మీదకి వదిలినాడు. అవి దేవేంద్రుడి వజ్రాయుధం వలె పోయి ఇంద్రజిత్తు మీద పడ్డవి. ఆ బాణాల దెబ్బకు అతడి సర్వేంద్రియాలు కంపించిపోయాయి. ఒక ముహూర్తము సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తేరుకోగానే ఎదుట ఉన్న వీరుణ్ణి లక్ష్మణుణ్ణి చూశాడు. కోపంతో కన్నులు ఎర్రచేసి 7 బాణాలను లక్ష్మణి మీదను మరి 10 బాణాలను హనుమంతుడి మీదను వదిలాడు. అంతటా ఆ మహాపరాక్రమవంతుడు ఇంద్రజిత్తు రెట్టింపు కోపంతో విభీషణ్ణి గురిచేసి 100 బాణాలను వదిలాడు. ఇంద్రజిత్తు వదిలిన ఆ బాణాలను ఏమాత్రము లక్ష్య పెట్టకుండా లక్ష్మణుడు నవ్వుతూ, ఓ రాక్షసుడా, నీ బాణాలు కొంచెం అయినా పనిచేయలేదు అని చెప్తూ భయంకరమైన బాణాలను ఇంద్రజిత్తు మీదకి వదిలిపెట్టి, ఓ నిశాచరుడా, యుద్ధం చేసే శూరులు నీవు వదిలినటువంటి చౌకబారు బాణాలను వదలరు. నీ బాణాలు మమ్ములను కొంచెమైనా బాధ పెట్టలేదు. నేను హాయిగా ఉన్నాను. జయము కాంక్షించే శూరులు ఇలా నీవలే పోరాడరు అని చెప్తూ బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు ఆ బాణాల దెబ్బకు ఇంద్రజిత్తు హోమభూషిత కవచము తునికలు తునికలు అయిపోయింది. ఆకాశం నుండి నక్షత్రాల వలె ఆ రథము సమీపాన నేల మీద ఆ కవచము తునికలు రాలాయి. బాణాలు గుచ్చుకొని అతని దేహం అంతటా గాయాలైపోయాయి. అలా ఒంటి నిండా గాయాలు అయినప్పటికీ ఆ ఇంద్రజిత్తు పర్వతం వలె అచలంగా నిల్చుని లక్ష్మణుడిని గురిచేసి 1000 బాణాలను వదిలాడు. ఆ భయంకర పరాక్రముడి బాణాలకు లక్ష్మణుడి కవచము ముక్కలు ముక్కలు అయిపోయింది. అంతటితో ఒకరు చేసిన దానికి ఒకరు బదులు చేసినట్లు అయిపోయింది. బాణాలు గుచ్చుకొని ఉభయుల దేహాలు గాయాలైపోయాయి. ఉభయులు నెత్తురుతో తడిసిపోయారు. ఉభయులు నిట్టూర్పులు విడుస్తూ పదే పదే దొమ్మిగా పోరాటం సాగించారు. ఆ మహాపరాక్రమవంతులు, ఆ రణకర్మ విశారదులు, ఆ సూరులు ఇంద్రజిత్తు లక్ష్మణులు ఎంతోసేపు ఒకరి మీద ఒకరు బాణాలు వదులుకున్నారు. కవచాలు తెగిపోయినప్పటికీ వారి వారి దేహాల నుండి నెత్తురు కొండవాగుల వలె పారుతూ ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు జయించాలి అనే ప్రయత్నం మానుకోకుండా పోరాడసాగారు. ఆకాశంలో ఉరుములు ఉరుముతూ సంతతదారులు వర్షించే మేఘాల వలె మహాభయంకర ధ్వనులతో ఒకరిపైన ఒకరు బాణవర్షాన్ని కురిపించుకున్నారు. అప్పుడు ఎంత పొద్దుపోయింది. ఆ వీరులకు ఉభయులకు తెలియలేదు. వారికి విసుగెత్తలేదు. వారు అలసిపోలేదు. తమ తమ అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూపించుకుంటూ వివిధ ఆకారాలతో ఉన్న బాణాలను వదులుకుంటూ ఆకాశం కనబడకుండా పోయేట్లుగా చేశారు. ఆ ఉభయులు వదిలిన బాణాల్లో ఒక్కటైనా వ్యర్థం అయిపోలేదు. అద్భుతంగా అమిత వేగంతో ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటూ భయంకరంగా దొమ్మిగా పోరాడారు. వారి వారి జాధ్వనులు వేరే వేరే పిడుగుల వలె వినిపిస్తూ ఉన్నాయి. అందుకు ఉభయపక్షాల యోధులు భయభ్రాంతులు అయిపోయారు. ఆకాశంలో మేఘగర్జనల వలె వారు పోరాడుతూ గర్జించారు. బంగారు పింజల బాణాలు గుచ్చుకున్న గాయాల్లో నుంచి నెత్తురు ఏరులై పారింది. ఆ బంగారు పింజల బాణాలు ఆ వీరుల దేహాల్లో చొరబడి నెత్తురుతో తడిసి వెలుపలికి వచ్చి నేల మీద పడిపోయాయి. కొన్ని బాణాలు తీక్ష్ణాయుధాలతో కలిసి ఆకాశానికి పోయి చేరినాయి. మరికొన్ని బాణాలు తక్కిన బాణాలను విరగ్గొడుతున్నాయి. ఆ యుద్ధము భయంకరంగా జరిగింది. ఆ వీరులు ఉభయులు వదిలిన బాణాల రాశులు యజ్ఞంలో ప్రజ్వలిస్తూ ఉన్న గార్హపత్యము, అహవనీయము అనే 2 అగ్నిహోత్రాలతో కూడిన కుశరాశుల వలె కనిపించింది. దేహం నిండా గాయాలు అయిన ఆ మహాధైర్యవంతులు ఉభయులు ఆకులన్నీ రాలిపోయి పూలు మాత్రమే పూసి ఉన్న బూరుగ చెట్ల వలెను, మోదుగ చెట్ల వలెను కనిపిస్తూ ఉన్నాయి. ఒకరిని ఒకరు వధించివేయవలెను అనుకొని ఆ ఇంద్రజిత్తు లక్ష్మణులు ఉభయులు పదే పదే భయంకరంగాను దొమ్మిగాను పోరాడినారు.
లక్ష్మణుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడిని ఎన్నిసార్లు ఎన్ని విధాలు కొట్టినా వాళ్ళలో ఏ ఒక్కరికి అలుపు రాలేదు. దేహాల్లో గట్టిగా దిగబడిపోయిన బాణాలతో ఉన్న ఆ బలవంతులు, ఆ మహాపరాక్రమవంతులు ఉభయులు చెట్లు ములిచిన 2 పర్వతాల వలె కనిపించారు. అవయవాలన్నీ నెత్తురుతో తడిసిపోయినందువలన వారు ఉభయులు ప్రజ్వలిస్తూ ఉన్న 2 అగ్నిహోత్రాల వలె కనిపించారు. మహాపరాక్రమవంతుడు అయిన విభీషణుడు లక్ష్మణుడి అలుపు పోగొట్టడానికి, మేలు చేయడానికి అప్పుడు ఆ యుద్ధరంగంలోకి వచ్చి నిల్చున్నాడు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. 89వ సర్గ సంపూర్ణం.